తప్పు చేసిన వారు మళ్లీ మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి అతడికి జైలు శిక్ష విధిస్తారు. కనీసం జైలు శిక్ష అనుభవిస్తే మనిషి మనిషిలా మారతాడని నమ్ముతారు. కానీ దీనికి విచారణ జరగాలి, సాక్ష్యాలు కావాలి, నేరం నిరూపితమవ్వాలి. ఇన్ని జరిగే వరకు అతడికి జైలు శిక్ష తప్పదు. ఒకవేళ బెయిల్ దొరికితే బయటకొస్తాడు. లేదంటే ఏళ్ల తరబడి జరిగే విచారణను అనుసరించి అతడు జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సరిగ్గా ఇక్కడే లెక్కకు మించిన ఖైదీలతో జైళ్లు నిండిపోతున్నాయి. మరి దీనికి కారణమేంటి? చట్టపరంగా ఇంత జాప్యం జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? 2018లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితావ్ రాయ్ నేతృత్వంలోని కమిటీ అసలు జైళ్ల గురించి ఏం చెబుతోంది? సత్వర విచారణకు ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రణాళికలేంటి? ఇప్పుడు చూద్దాం. జైళ్లు నేరం చేసిన ఏ వ్యక్తినా తను ఓ మంచి మనిషిగా మారడానికి అవకాశం కల్పించే చోటు. ఎంతో కఠినంగా ఉండే జైళ్లను చూస్తేనే నేరస్తులు భయంతో వణుకుతారు. కాని నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. శిక్షలు పడే ఖైదీలు పెరుగుతున్నారు. దీంతో పాటే జైళ్లు నిండుతున్నాయి. అయితే వీరిలో శిక్షలు పడ్డవాళ్లు చాలా తక్కువే. కేవలం విచారణ ఖైదీలే ఎక్కువ ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా చెరసాలల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు నియమించిన జైలు సంస్కరణల కమిటీ వ్యక్తం చేసిన ఆందోళన పరిస్థితి. జైళ్లలో నానాటికి పెరిగిపోతున్న రద్దీ నివారణకు తక్షణం భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ కమిటీ నొక్కి చెప్పింది. నేరం చేయగానే రిమాండ్ విధించడం, తర్వాత జైలుకు పంపడం జరుగుతుంది. కాని ఇందులో బెయిల్ వచ్చి బయటకు వచ్చేవారు చాలా తక్కువే. ఈ కారణంతో వేల మంది విచారణ పేరుతో జైళ్లలోనే మగ్గుతున్నారు. దేశ కోర్టులలో ఏటా పెరిగిపోతున్న కేసులు సత్వర విచారణకు నోచుకోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ చాలామంది విచారణ ఖైదీలుగానే మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ జస్టిస్ రిపోర్టు 2022 ప్రకారం దేశంలో జైళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఎంతలా అంటే సగటు జాతీయ జైళ్ల ఆక్యుపెన్సీ 130% వరకు ఉంది. అలాగే 391 జైళ్లలో ఇది 150% వరకు ఉంది. మరో 22 జైళ్లలో ఏకంగా ఈ సగటు 500% వరకు పెరిగిపోయింది. 2018 నవంబర్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 1341 సెంట్రల్ జైళ్లు, 644 సబ్ జైళ్లు, 402 జిల్లా జైళ్లు ఉన్నాయి. అత్యధికంగా జిల్లా జైళ్లలో 148%తో ఆక్యుపెన్సీ రేట్తో కిటకిటలాడుతున్నాయని నివేదిక తెలిపింది. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా జైలులో అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా 4963% ఆక్యుపెన్సీతో మొదటి స్థానంలో ఉంది. అటు అసోంలో నలబరీ జైలులో 155 మందికి సరిపడా ఉంటే అక్కడ ఏకంగా 4500 మందిని ఉంచుతున్నారు. ఉత్తరాఖండ్లో కూడా 3741 మంది ఖైదీలు ఉండాల్సిన ప్రదేశంలో దాదాపు 6921 మంది ఉన్నారు. ఇవి కొన్ని నమూనాలే. దేశవ్యాప్తంగా ఇంచుమించుగా అన్ని జైళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ ఇందులో అండర్ ట్రయల్ వారే ఎక్కువగా ఉండటం చాలా ఆసక్తికర అంశమని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు మెగా లోక్ అదాలత్ నిర్వహించింది. ఈ మెగా లోక్ అదాలత్లో సుమారు 20-25 వేల కేసుల దాకా పరిష్కారం అయ్యాయి. కానీ మనం పరిష్కార దిశగా ఆలోచిస్తే సివిల్ కేసుల్లోనూ, ఫ్యామిలీ కేసుల్లోనూ, భూ తగాదాల్లోనూ మనం మీడియేషన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మన క్రిమినల్ కేసులకు వచ్చేసరికి మనం మీడియేషన్ చేయడం అనేది కుదరదు. కాబట్టి ఏంటంటే మీడియేషన్ చేయడం అనేది క్రిమినల్ కేసుల్లో జరగదు. ఇంకా మన రిక్రూట్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే పోలీస్ శాఖలోనే చాలా మంది రిక్రూట్ చేయవలసి ఉండగా ఈ జైలు శాఖకు వచ్చేసరికి ఏంటంటే ఇంకా చాలా తక్కువగా జరుగుతుంది అన్నమాట. కొంచెం ప్రభుత్వం దాని మీద మన కాన్సన్ట్రేట్ చేయాలనేది మా అభ్యర్థన అన్నమాట. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్టు ప్రకారం దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో దాదాపు 77% వరకు విచారణ ఖైదీలు ఉండటం గమనార్హం. 2010 జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు 2.4 లక్షలు కాగా 2021 వచ్చేసరికి ఆ సంఖ్య 4.3 లక్షలకు చేరుకుంది. అంటే 10 ఏళ్లలో రెట్టింపైందన్నమాట. ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 88,725 మంది ఖైదీలు 1 నుంచి 3 ఏళ్ల వరకు జైళ్లలో గడుపుతున్నట్లు తెలిపింది. ఖైదీలంటే మగవారే కాదు కదా, పలు కేసుల్లో ఎప్పటినుంచో విచారణను ఎదుర్కొంటున్న మహిళలు చాలామంది ఉన్నారు. ఇందులో దాదాపు 20,000 మంది మహిళలు, 1,427 మంది
పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే దీనంతటికీ ప్రధాన కారణం విచారణ నెమ్మదిగా కొనసాగడమేనని నివేదిక అంచనా వేసింది. ఒకసారి మీరే ఊహించుకోండి, చాలీచాలని బ్యారెక్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచుతుండటంతో వారి మానసిక ఆరోగ్యం, రక్షణ కరువయ్యే పరిస్థితి ఉంటుంది. తద్వారా జైళ్లలోని ఖైదీలు పోట్లాడుకునే అవకాశం ఉంది. ఇలానే చాలా మంది వరకు మరణించారని కూడా నివేదిక తెలిపింది. శిక్ష పడని ఖైదీల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో విచారణ కోసం వారు జైలులో గడిపే సమయం కూడా గత 5 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న జైలు జనాభా రద్దీని తగ్గించడానికి తక్షణ చర్యలు అవసరమని జైలు సంస్కరణల కార్యక్రమం నిర్వాహకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అంటే జైళ్లలో శిక్ష పడినటువంటి అరెస్టులు, అలానే అండర్ ట్రయల్ ప్రిజన్స్, విచారణలో ఉన్నటువంటి ఖైదీలు జైల్లో ఉంటారు. కానీ జైళ్ల యొక్క పరిధి దాటి, జైల్లో ఉండవలసినటువంటి సంఖ్యను దాటి అధికంగా ఓవర్ క్రౌడ్తో ఈ రోజున జైల్లో ఖైదీలు అనేకమైనటువంటి హక్కుల్ని, అనారోగ్యాలకి గురవుతూ ఉన్నారు. ఎంచేతంటే అనేక మంది జైల్లో, సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు లాంటి జైల్లో కూడా ఆరోగ్యంతో వెళ్ళిన యువత జైల్లో కొద్ది కాలం ఉండగానే చనిపోతూ ఉన్నారు. అంటే వైద్య సదుపాయాలు కూడా జైళ్లలో సక్రమంగా లేకపోవటం, పరిసరాల ప్రభావం సక్రమంగా లేకపోవటం, అలానే ఓవర్ క్రౌడ్, 10 మంది ఉండాల్సిన చేత 15 మందినో 20 మందినో ఆ రూముల్లో కుక్కటం లాంటి సమస్యల వలన ఖైదీల యొక్క హక్కులు హరించివేయబడుతున్నాయనేది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాం. అయితే ఇటీవల కాలంలో అమిత్ షా గారు పార్లమెంటులో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ సాక్ష్య చట్టం వీటన్నిటిని కూడా మార్పులు చేస్తామన్నాము. వీటికి హిందీ పేర్లు పెడతామన్నాము. ఈ యొక్క మార్పుల వలన, చట్టాల మార్పు వలన, బ్రిటిష్ వాడు చేసిన చట్టాల వలన ఉపయోగం లేదు, మన భారతదేశం ప్రత్యేకించి చట్టాలు చేయాలని చెప్పారు. చెబుతూ ఒక మాట అన్నాడు, ఈ చట్టాలు చేయటం వల్ల సత్వర న్యాయం జరుగుద్ది అని చెప్పి పదం వాడాడు. ఒకటే అడుగుతూ ఉన్నాం మనం, సత్వర న్యాయం జరగాలంటే చట్టాలు మారితే జరగవు. పార్లమెంటరీ కమిటీ కానీ, లా కమిషన్ కానీ చాలా స్పష్టంగా చాలా కాలం క్రితం చెప్పినాయి. భారతదేశ జనాభా ప్రాతిపదిక మీద ప్రతి 10 లక్షల మంది ప్రజల యొక్క వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పింది. ప్రస్తుతం ఈ భారతదేశంలో 14 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 35 మంది న్యాయమూర్తులు ప్రస్తుతం ఉన్న 10 లక్షల మందికి జనాభాకి పెరగాలి. ఇటీవల లోక్సభ సమావేశాల్లో న్యాయశాఖకు సంబంధించిన వివిధ పార్లమెంటు సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఏడాది జూలై 24 వరకు దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సబార్డినేట్ కోర్టులలో దాదాపు 4,43,92,136 కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. ఇందులో 1,00,000కు పైచిలుకు కేసులు 30 సంవత్సరాల క్రితం వరకు కూడా చెప్పింది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1,00,000కి పైగా కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నట్లు తెలిపింది. ఇందులో కనీసం 5% మందిని అండర్ ట్రయల్ కింద తీసుకున్న లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారని తెలుస్తోంది. గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కోర్టులలో బెయిల్స్ కోసం జరుగుతున్న పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చాలా కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి భయపడుతున్నారని, ఈ భయాన్ని పక్కన పెట్టి కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో కేసుల విచారణ తీరుతెన్నుల్లో సమూల మార్పులు తీసుకురావాలని ఇటీవల కేంద్రం భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను ప్రతిపాదించింది. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ ప్రక్రియలను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, అభియోగ పత్రం, తీర్పు ఇలా అన్నింటినీ ఇక డిజిటలీకరించి త్వరగా కేసు విచారణ చేపట్టేలా చేయాలని అనుకుంటుంది. అలాగే కోర్టులలో నిర్వహించే అన్ని ప్రక్రియల్లోనూ సాంకేతికతను ఉపయోగించే త్వరగా కేసును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం 2027లోపు దేశవ్యాప్తంగా అన్ని కోర్టులను కంప్యూటరీకరించాలని కేంద్రం భావిస్తుంది. అప్పుడే నిర్ణీత గడువులోగా కేసు పూర్తయిపోయి శిక్షలు పడే అవకాశం ఉంటుందని అనుకుంటుంది. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదని, దీనికి పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించాలని, ముఖ్యంగా కేసుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయడంలో ఆలస్యాన్ని తగ్గించాలి. అప్పుడు మాత్రమే జైళ్లలో రద్దీని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఐపీసీ, సిఆర్పిసి అని మనకు 2 చట్టాలు ఉన్నాయి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పెనల్ కోడ్ అని. అవి ఎప్పుడో 1876లో ఆ ప్రాంతంలో చేసినాయి. వాటిని ఇచ్చేస్తూ ఈ మధ్యనే పార్లమెంట్లో బిల్ పెట్టినారు. గౌరవ హోంమంత్రి గారి స్టేట్మెంట్ ఏంటంటే, ఒక 1-2 ఇయర్స్లోనే కేసులన్నీ డిస్పోజ్ అయ్యేటట్టుగా ఆ చట్టాన్ని మారుస్తున్నాము, ఆ లొసుగులన్నీ తీసేస్తున్నాము, డిలేస్ కూడా ఏమైనా ఉంటే తీస్తున్నామంటారు. ఇది
స్వాగతించాల్సిందే. కానీ అది ఎంతవరకు వస్తుందన్నది చూడాలి ఇప్పుడు, ఎందుకంటే బిల్ ఇప్పుడే పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి. మొత్తానికి బ్రిటిష్ వారు చేసిన చట్టాలు అంటే ఒక పాలకుడు తన కింద ఉన్నటువంటి ప్రజలకు ఎట్లా అనగదొక్కాలా, ఎట్లా ఈ దేశం నుంచి మొత్తం మన సంపద అంతా కొల్లగొట్టాలా, ఆ ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నిటిని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కేసుల్లో చాలా మంది పట్టుబడుతున్నారు. ఇలాంటి నిందితులు ఎక్కువగా వేరే రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం. వీరంతా డబ్బులకు ఆశపడి స్మగ్లింగ్ ఉచ్చులో వేరే రాష్ట్రాల్లో పట్టుబడుతున్నారు. దీంతో వీరికి బెయిల్ లభిస్తుందో లేదో తెలియదు. న్యాయవాది సాయం తీసుకుందామంటే వారికి స్థానికంగా తెలిసిన వారు ఉండరు. దీంతో మరో గత్యంతరం లేక నెలల పాటు ఖైదీలుగానే జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి కేసుల్లో చాలా వరకు పోలీసులు వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని వారికి సమాచారం అందించి వారి వివరాలను తెలియజేస్తున్నారు. ఇలా కొంతమంది మాత్రమే జైలు నుంచి విడుదలవుతూ విచారణకు హాజరవుతున్నారు. మిగతా మెజారిటీ ఖైదీలు నెలల పాటు రిమాండ్ ఖైదీలుగానే జైళ్లలో గడుపుతున్నారు. కొన్ని చోట్ల జైలు అధికారులే న్యాయవాదులతో కలిసి ఖైదీలకు సాయం చేసి వారి శిక్షకు తగినట్టుగా బెయిల్ ఇప్పించడం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న అఫెన్స్, ట్రాఫిక్ రిలేటెడ్ అఫెన్స్, ఒక 2 నెలల్లో 3 నెలల్లో జైలు శిక్ష అనుకోండి. పేదవాడు తనకెవరు ఆర్థిక సహాయం చేయని వాళ్ళు ఉంటే వాడికి 6 నెలలైనా 8 నెలలైనా బెయిల్ ఇచ్చేవాళ్ళు ఉండరు. వాడు బెయిల్లో నుంచి బయటకు రాదు. ఏదో పొరపాటున ఎప్పుడైనా చూసుకుంటే అయ్యో వీడేంటి 337 కేసులో 2 ఏళ్ళు జైల్లో ఉండిపోయినాడని చెప్పి అప్పుడు విడుదల చేసిందే తప్ప ఆ విధంగా ఓవర్ క్రౌడెడ్ అవుతున్నాయి జైల్స్. ఇంకా షార్టేజ్ ఆఫ్ స్టాఫ్. ఇక విషయానికి వస్తే జైళ్లలో దాదాపు ఇప్పుడున్న జైళ్ళ సంఖ్య డబుల్ చేయాల్సి ఉంది. ఇక్కడున్న ఎవరైతే ఎంప్లాయీస్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో జైళ్లలో వాళ్ళని 3 వంతులు ఎక్సెస్గా పెంచాలి. వాళ్ళ పనిభారం ఎక్కువ ఉంది, పెంచాల్సిన అవసరం ఉంది. అది జరగటం లేదు. దీనివల్ల ఏమైపోతుందంటే షార్టేజ్ ఉన్నారు, క్రౌడెడ్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విచారణ లేకుండానే ఏళ్ల తరబడి కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీల సంఖ్య భారీగా పెరుగుతుండటాన్ని జస్టిస్ అమితవరాయ్ నేతృత్వంలోని కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ సంఖ్యను అదుపులో ఉంచాలంటే న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియ వేగవంతం చేయడం కీలకమని అభిప్రాయపడింది. 5 ఏళ్లు అంతకుమించి పెండింగ్లో ఉన్న చిన్న కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పరచాలని నివేదిక తెలిపింది. మహిళా, ట్రాన్స్జెండర్ ఖైదీల పరిస్థితిపైన, జైళ్లలో పెరుగుతున్న బలవన్మరణాలపైన కూడా సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలాంటి సున్నిత విషయాల్లో సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. 2017 నుంచి 2021 మధ్య జైళ్లలో 817 అసహజ మరణాలు నమోదయ్యాయి. ఇందులో 660 బలవన్మరణాలే. వీటిని నిరోధించాలంటే ఆత్మహత్య నిరోధక బ్యారెక్లు, గదులను నిర్మించాలి. ఇందుకు అనుగుణంగా నిర్మాణాల్లో మార్పులు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. ముఖ్యంగా ఖైదీలకు సరిపడా వైద్యులు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలిపింది. ఇది మానసికంగా వారిని కుంగదీసేందుకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం కోర్టుల్లో చిన్న చిన్న కేసుల వల్లే మగ్గిపోయేవారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారికి కూడా న్యాయస్థానాలు జైలు శిక్షలు వేయడాన్ని ఈ కమిటీ తప్పుపట్టింది. చట్టపరంగా ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నా నిర్బంధం వైపు మొగ్గు చూపడం సరికాదని పేర్కొంది. చాలా కేసుల్లో మధ్యవర్తిత్వం విధంగా పరిష్కారమయ్యే విధంగా ఆలోచించాలని సూచించింది. లేని పక్షంలో విచారణ ముందుకు సాగక ఏళ్ల తరబడి ఖైదీలు జైళ్లలో శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటితో పాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియలో జరుగుతున్న మితిమీరిన జాప్యంపైన న్యాయస్థానాలు, ప్రభుత్వాలు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ప్రస్తుత కేసులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కారాగారాలు మరింతగా కిటకిటలాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు సమర్థ పరిష్కారం, వేగవంతమైన విచారణ అనేది కీలకం. ఈ రెండింటిలో ఏది వెనకబడినా జైళ్లలో ఖైదీలు మగ్గిపోవడం ఖాయం. తద్వారా కారాగారాల్లోని సిబ్బంది, ఖైదీలపై తీవ్ర ఒత్తిడి కూడా పెరగడం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా విచారణలో వేగాన్ని పెంచి సత్వర న్యాయ పరిష్కారం అందించాలి. అప్పుడే న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉంటుంది.